ఈ పెద్ద మనిషి పేరు చలసాని వెంకటేశ్వర్. సింపుల్గా చెప్పాలంటే సివిఆర్ మీడియా సంస్థల అధిపతి. మీడియా సంస్థల అధిపతి అంటే అణగారిన వర్గాల కోసం పోరాడే మచ్చలేని స్వచ్ఛమైన మనిషి అనుకుంటున్నారా? అయితే మనం తప్పులో కాలేసినట్లే. ఇక్కడంతా బ్లాక్ మెయిలింగ్ బిజినెస్. సివిఆర్ స్వయం కృషితో పైకొచ్చారనుకుంటున్నారా? కానే కాదు, అంతా అడ్డదారి, అన్నీ అక్రమాలే. బతుకు తెరువు కోసం హైదరాబాద్ మహానగరానికి వలసొచ్చి గ్యాస్ బండులు మోసే కూలీగా పనిచేసి ఇప్పుడు అపర కుబేరుడైన జర్నీలో ప్రపంచానికి తెలియని చీకటి కోణాలు ఎన్నో. పొడుగ్గా తెల్లని వస్త్రాలతో కనిపిస్తున్న ఇతనే చలసాని వెంకటేశ్వరరావు. కృష్ణా జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో పుట్టాడు. ఇతను ఒకప్పుడు పొట్ట చేత పట్టుకుని హైదరాబాద్ మహానగరానికి వలస వచ్చిన కూలీ. సిటీకొచ్చిన కొత్తలో బతుకు తెరువు కోసం ఇంటింటికి గ్యాస్ బండలు మోశాడు. ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాదులో భవన నిర్మాణాలు ఊపందుకున్నాయి. ఆంధ్ర ప్రాంతం నుంచి ఇసుక, ఇతర మెటీరియల్ సరఫరా చేసే లారీలకు క్లీనర్గా వెళ్లాడు. ఆ బిజినెస్లో వచ్చే లెక్క చూసి మెటీరియల్ సరఫరా చేసే కమిషన్ ఏజెంట్గా మారాడు. ఆ సమయంలో గ్రేటర్ హైదరాబాదులో రియల్ బూమ్ వచ్చింది. భూముల ధరలకు రెక్కలొచ్చాయి. అప్పటి వరకు కొండల గుట్టలుగా ఉన్న జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ బంగారమైపోయాయి. ఇక్కడ ఈ పెద్ద మనిషి గద్దలా వాలాడు. జూబ్లీ హిల్స్ సొసైటీలో గుమస్తాగిరి సంపాదించాడు. రికార్డులు, పత్రాల గుట్టుమట్లని గుప్పిట్లోకి తెచ్చుకున్నాడు. అక్రమ మార్గాలని కనిపెట్టేశాడు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ ఏజెంట్గాను, ఫ్లాట్ల బ్రోకర్గాను అవతారమెత్తి ఈ కొండల్ని గుట్టల్ని మింగే అనకొండగా మారాడు. చలసాని వెంకటేశ్వరరావు అనే కూలి కోట్లకు పడగలెత్తేందుకు జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీలో అక్రమాలు ఆసరాగా నిలిచాయి. జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీలో అక్రమాలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. జూబ్లీహిల్స్ పోలీసులు ఎఫ్ఐఆర్ రాసి దర్యాప్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా హౌసింగ్ సొసైటీలో చలసాని అండ్ కో సాగించిన అక్రమాలపై దృష్టి సారించామని సాక్షాత్తు ప్రభుత్వ పెద్దలే ప్రకటించారు. ఏ పెద్ద మనిషి నుంచి ఒత్తిడి వచ్చిందో, ఏం జరిగిందో కానీ ఆ తర్వాత ప్రభుత్వం నుంచి ఎటువంటి హడావుడీ లేదు. జూబ్లీహిల్స్ సొసైటీలో అమ్మేందుకు కొత్త ఫ్లాట్లు లేవు. అప్పుడు ఇంకో ఎవర్ గ్రీన్ బిజినెస్ పై సివిఆర్ కన్నుపడింది.